అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. దిస్ ఇస్ మోహన్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాప్ 10 ప్లేసెస్ ఇన్ తిరుమల చెప్పబోతున్నాను. ఈ ప్లేసెస్ గురించి క్లుప్తంగా ఒక్కొక్క ప్లేస్ గురించి డీటెయిల్స్ చెప్తూ గూగుల్ లొకేషన్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో తిరుమల దర్శనం అయిపోయాక ఇంకా టైం ఉంది, సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమైనా కొండపైన చూడాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. So let's start the video. Thank you. టాప్ 10 ప్లేసెస్ ఇన్ తిరుమల ఇక్కడ నేను లిస్ట్ చేసినాను. మీరు ఈ స్క్రీన్లో చూస్తూ ఉండే టాప్ 10 ప్లేసెస్ తిరుమల కొండపైన చూసే స్పాట్స్. ఒక్కొక్క ప్లేస్ గురించి ఇన్ డీటెయిల్ ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ స్పాట్ వచ్చేసి హాతీరామ్జీ మఠ్. ఇది గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి హాతీరామ్ గారితో పాచికలాడిన ప్లేస్ ఇది. ఈ స్పాట్ ఎట్ట చేరుకోవాలంటే సుపుతం దర్శనంకి పోయే దారిలో మీరు అక్కడ ఎవరినైనా స్టాఫ్ని అడిగితే ఈ హాతీరామ్జీ భట్ ఎక్కట పోవాలని అడిగితే వాళ్ళు ఈ స్పాట్ చెప్తారు. ఈ స్పాట్ పక్కనే హాతీరామ్జీ గారు శ్రీరాముడి నిలయం కట్టినారు. ఆ టెంపుల్ని కూడా మీరు చూడొచ్చు ఈ స్పాట్లో. సెకండ్ స్పాట్ వచ్చేసి టిటిడి మ్యూజియం. ఇది వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి పోయే దారిలో గుడి వెనకాల 300 రూపీస్ దర్శనం పోయే దారిలో మీకు దొరుకుతుంది. మ్యూజియం టైమింగ్ వచ్చేసి 8 AM to 8 PM. కానీ మీరు సాయంత్రం ఒక 5 గంటల లోపల వెళితే బై 8 o'clock ఈవినింగ్ మీరు రాగలరు. సో ప్లాన్ చేసుకోండి అకార్డింగ్లీ. ఈ స్పాట్లో మరో విశేషం ఏమంటే వరహస్వామి గుడిలో ఐడల్ కింద నరసింహ యంత్రం దొరికింటుంది ఆ గుడి తవ్వకాల్లో. సో ఆ నరసింహ యంత్రం చూసే అవకాశం టీటీడీ మ్యూజియంలో ఉంటుంది. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పాండవ తీర్థం. ఇది పాపనాశనం పోయే దారిలో దొరుకుతుంది. గోగర్భం డ్యామ్ అయినాక టువర్డ్స్ రైట్ సైడ్ పోతే మీకు పంచపాండవ తీర్థం దొరుకుతుంది. తిరుమల క్షేత్రం క్షేత్ర పాలకుడు శివుడు రూపంలో ఉండే రుద్రుడు. ఆ రుద్రుడి ఒక స్టోన్ని ఈ స్పాట్లో చూడగలరు, తాకగలరు, పూజించగలరు. ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ స్పాట్ ఒక విశేషం ఏమంటే పాండవులు వాళ్ళ పాపాల పరిష్కారం కోసం పూజలు చేస్తే అక్కడ శ్రీకృష్ణుడు వృద్ధు రూపంలో వచ్చి వాళ్ళ పూజలు అందుకొని వాళ్ళ పాపాలని పరిష్కరించారని చెప్తారు. సో అందుకని ఇక్కడ పంచపాండవ తీర్థం ఏర్పడింది అని కూడా చెప్తారు. ఇక్కడ శిల్పాల్లో మొత్తం 8 మంది ఉంటారు. పంచపాండవులతో కలిపి కుంతీదేవి, ద్రౌపది, కృష్ణుడితో సహా ఈ స్పాట్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది ఆకాశగంగా పోయే దావలో దొరుకుతుంది. ఇక్కడ కృష్ణుడు వేణుగోపాల స్వామి రూపంలో దర్శనమిస్తాడు. హాతీరామ్జీ గారి జీవ సమాధి ఈ గుడి పక్కన ఉంటుంది. అది కూడా మీరు పోయి చూడొచ్చు. హాతీరామ్జీ గురించి కంప్లీట్ వాళ్ళ జీవన చరిత్ర తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక కంప్లీట్ వీడియో వాళ్ళ గురించి పెడతాను. చిన్న అమౌంట్ అయిన ఎంట్రీ ఫీజు ఉంటుంది, చూసుకోండి. సంకట విమోచన హనుమాన్ని కూడా ఇక్కడ మీరు దర్శించుకోగలరు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఆకాశగంగా తీర్థం. ఇది పాపనాశనం పోయే రోడ్లో దొరుకుతుంది. సో ఇక్కడ ఆంజనేయుడి తల్లైండే అంజలాదేవి హనుమంతుడి కోసం తపస్సు చేసిన స్పాట్ ఇది. ఇక్కడ ఉండే వాటర్ ఫాల్ స్వామివారి పాదాల నుంచి వచ్చిందని చెప్తారు. ఇక్కడ ఇది డీప్ ఫారెస్ట్లో ఉంటుంది ఈ స్పాట్. కొంచెం చూసుకొని వెళ్ళండి. కోతులు కూడా ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకునేకి టాయ్స్ కూడా ఈ స్పాట్లో అమ్ముతారు. బోండాల్ బజ్జీలు కూడా చాలా అమ్ముతూ ఉంటారు. శానిటేషన్ చూసుకునే వాళ్ళు, హైజీన్ చూసుకునే వాళ్ళు చూసుకొని పర్చేస్ చేయండి. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి జపాలి తీర్థం. ఇది పాపనాశనంకి పోయే దావలో దొరుకుతుంది. సో ఇక్కడ నేను ఈ ఫోటోలో చూపిస్తాను కదా, ఇక్కడ వరకే వెహికల్స్ అలా ఉంటాయి. ఇక్కడి నుంచి బై వాక్ మీరు వెళ్ళాల్సి పడుతుంది. ఫుడ్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ద్వారా మీరు టెంపుల్ని చేరుకోగలరు. టెంపుల్ చాలా అందంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంచి పీస్ఫుల్ వైబ్స్ ఉంటాయి టెంపుల్. జపాలి మహర్షికి హనుమంతుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చిన స్పాట్ అని చెప్తారు జపాలి తీర్థంని. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే
స్వయంభుగా వెలిసిండే వినాయకుడు ఒక పాని కింద చూడొచ్చు. హనుమంతుడు, వినాయకుడు కలిసి ఉండే స్పాట్ ఇది. శ్రీరాముడి భక్తులు చాలామంది ఈ టెంపుల్ విజిట్ చేస్తారు. సో ఫర్ ఏ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ వైబ్స్ ప్లీజ్ టు విజిట్ దిస్ టెంపుల్. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పాప వినాశనం తీర్థం. ఇది తిరుమల గుడికి 3 కిలోమీటర్ అడవిలో ఉంటుంది. శేషగిరి అడవుల్లో ఈ పాప వినాశన తీర్థం చాలా ప్రాముఖ్యమైనది. పాపనాశనం తీర్థం స్నానం అయినాక పక్కనే గంగాదేవి గుడి ఉంటుంది. సో ప్లీజ్ టు విజిట్. ఆ గంగాదేవి దర్శనం అయినాకనే పాప వినాశనం తీర్థం ఒక యాత్ర ముగుస్తుంది అని చెప్తారు. షాపింగ్ చేసేవాళ్ళు ఇంటికి గుమ్మానికి ఏమైనా తీసుకొనాలంటే పాప వినాశనం స్పాట్కి పోయే దావలో చాలా షాపింగ్ స్పాట్స్ ఉంటాయి. యూ కెన్ ప్లీజ్ టు విజిట్ దట్. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి చక్రతీర్థం అండ్ శిలాతోరణం. ఇది గుడి వెనకాల ఉండే రోడ్లో శ్రీవారి పాదాలు పోయే దావలో దొరుకుతుంది. శిలాతోరణంలో స్పెషల్ ఏమంటే వైకుంఠం నుంచి స్వామి దిగి శ్రీవారి పాదాల నుంచి శిలాతోరణం ద్వారా కిందికి దిగొచ్చి శ్రీవారి గుడిలో నిలిచినారని చెప్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే శిలాతోరణం గ్యాప్ ఉండే హైటు శ్రీవారి గుడిలో స్వామివారి హైటు 2 ఒకటే అని చెప్తారు. శిలాతోరణం నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తాయని చెప్తారు. కాబట్టి ఇక్కడ పబ్లిక్ దాన్ని తాకడానికి అలో చేయరు టీటీడీఓలు. ఇట్లే శిలాతోరణం నుంచి కొంచెం నడుచుకుంటూ లోపలికి వెళితే మీకు ఈ చక్రతీర్థం స్పాట్ దొరుకుతుంది. ఇది స్వామివారి సుదర్శన చక్రం నుంచి ఏర్పడిన తీర్థం అని చెప్తారు. ఇక్కడ శివుణ్ణి ఆ తర్వాత నరసింహస్వామిని దర్శించుకోవచ్చు ఈ స్పాట్లో. రైనీ సీజన్ వస్తే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అభయాంజనేయ స్వామి టెంపుల్. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మంది ఈ గుడిని విజిట్ చేస్తారు. ఇది శ్రీవారి పాదాలకి పోయే దావలో టువర్డ్స్ లెఫ్ట్ పోతే పాదాలు దొరుకుతుంది. అదే టువర్డ్స్ రైట్ ధర్మగిరి రోడ్లో మీరు పోతే ఈ గుడి మీరు చేరుకుంటారు. ఈ టెంపుల్లో విశేషం ఏమంటే హనుమంతుడికి వాహనం ఉంటుంది. అది తాబేలు వాహనము. అది కూడా ఇక్కడ చూస్తారు. అనారోగ్య సమస్యలతో ఎవరైనా వస్తే ఈ గుడిని విజిట్ చేస్తే హనుమంతుడు దీవిస్తాడని నమ్ముతారు. స్థల పురాణం ప్రకారం రామాయణంలో హనుమంతుడు సీతాదేవి అన్వేషణలో ఈ స్పాట్కి వచ్చినారు, ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నారు అని చెప్తారు. ద లాస్ట్ స్పాట్ వచ్చేసి శ్రీవారి పాదాలు. గుడి వెనకాల రోడ్లో మీరు పోతే ఆన్ అ పీక్ స్పాట్ మీరు ఈ శ్రీవారి పాదాలని చేరుకుంటారు. శ్రీవారి పాదాలు స్పెషల్ ఏమంటే అక్కడ పాదాలని మీరు తాకలేరు, గ్లాస్ ఫెన్సింగ్ వేసి ఉంటారు. వైకుంఠం నుంచి స్వామివారు దిగిన ఫస్ట్ స్పాట్ ఇది అని చెప్తారు. స్వామివారి పాదాలు పట్టుకుంటే ఏ కష్టాలైనా పోతాయి. సో కష్టాలు తీర్చుకోవాలంటే ఈ స్పాట్కి రావాలి. ఇక్కడి నుంచి శ్రీవారి గుడిని కూడా చూడొచ్చు. చాలా తక్కువ మందికి ఆ స్పాట్ కనిపిస్తుంది. సో ఎవరైనా అడిగితే హెల్ప్ చేస్తారు. ఉడతలు, అడవి పక్షులు ఈ స్పాట్లో ఉంటాయి. సో ఈ స్పాట్లో మీరు అవి కూడా చూడొచ్చు. అడిషనలీ ఇంకా మీరు టైం ఉంది అనుకుంటే అనంతాల్ వారి పార్క్ చూడొచ్చు. గుడి వెనకాల ఉంటుంది. వేగమాంబ వారి జీవ సమాధి ఉంటుంది. ఆ స్పాట్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఈవినింగ్ అరౌండ్ 5 to 7 వాటర్ షో కూడా ఉంటుంది. గుడి వెనకాల కూడా ఉంటుంది. ఇది కూడా కృష్ణార్జున పార్క్ ఉంటుంది జిఎన్సి కాటేజెస్ దగ్గర. వెరీ బ్యూటిఫుల్ పార్క్. అదేనాక నాగతీర్థం ఉంటుంది. ఈ స్పాట్కి ఇంకా నేను వెళ్ళలేదు, బట్ తిరుమల డివోటీస్ ఆ స్పాట్కి వెళ్ళొచ్చు బై వాక్ అని చెప్తారు. తుమ్మూరు తీర్థం ఇయర్లీ వన్స్ ఓపెన్ చేస్తారు టీటీడీ వాళ్ళు. ఆ రోజు మాత్రం తుమ్మూరు తీర్థం దర్శించుకోనికి అవకాశం ఉంటుంది. తిరుమల టాప్ 10 ప్లేసెస్ ఏమి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినానో అన్ని స్పాట్స్ యొక్క గూగుల్ లొకేషన్స్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. Please to visit all these places and enjoy. Punar Darshanam Praptirasthu. Om Namo Venkateshaya.